ఇప్పుడు కంకిపాటి రాజా పాట పాడతా. అందరూ సమాజం గురించి బాగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసింది గాయకం ఒకటే తప్ప ఈ కవిత్వం ఇప్పుడిప్పుడే రాయటం మొదలుపెట్టాను. నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్నమాచార్య ఒక శక్తి, ప్రాకృతిక శక్తి, దైవశక్తి కూడాను. ప్రకృతిని దైవాన్ని కలగలిపి చేసిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడేవి, తన్ను నిందించుకున్నవి కావచ్చు. దాదాపు చాలా సంకీర్తనలు ఉన్నాయి అలాంటివి. ఇంకా ఎన్నెన్నో విభాగాలు, శృంగార, ఆధ్యాత్మ సంకీర్తనలుగా విడగొట్టారు వాటిని. వాటిలో ఒక ఆణిముత్యం అని నేను చెప్పుకోదగ్గది సమాజంలో దేవుని పాత్ర. సమాజానికి లేకుంటే మన దైనందిన జీవితానికి దేవుడు ఎలా నాయకుడు అవుతాడు, మనం ఊహించుకునే దాన్ని బట్టి, మనం చేసుకునే దాన్ని బట్టి ఎలా ఆ పదంలో మనం ఎలా ప్రయాణం చేయాలి, మనిషిని మనిషిలాగా ఎలా చూడాలి అన్నది అన్నమయ్య తత్వం. అదే పవిత్రత. అందులోంచి మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, అందరూ సమాజం అంటే బ్రహ్మం ఒక్కటే అనుకుంటాం. కానీ అంతకు మించి కీర్తనలు ఉన్నాయి. నేను ఇప్పుడు సమాజం గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు ఎలా తన ఉనికిని సమాజంలో ఎలా చాటుకుంటున్నాడు అన్నది, దేవుడు ఈ సమాజానికి ఎలా నాయకుడు అవుతున్నాడు అన్నది నేను పాడబోయే సంకీర్తన. ఇది తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి. అది సమాజం అంటే నేను అనుకున్న, ఇప్పుడు దేవతల పైన సంకీర్తన రాసినప్పటికీ ఇప్పుడు సమాజాన్ని దానికి అన్వయించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకో ఈ పాట మీరు విన్న తర్వాత, ఈ సంకీర్తన మీరు విన్న తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ సంకీర్తన ఇంత మంచి తెలుగులో 14వ శతాబ్దంలో ఇంత మంచి తెలుగు రాశారు అంటే ఈ సంకీర్తన సాహిత్యం నేటి సినిమా పాటకి అది ఆది అయిందని నా ఉద్దేశం. ఎందుకో ఈ పాట విన్న తర్వాత మీరు గ్రహిస్తారు. థ్యాంక్ యూ. తానే ఇందరి గురుడు, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే ఇందరి గురుడు, తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి. తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి. తానే ఇందరి గురుడు. అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ మన్నించు బుద్ధ
బుద్ధులను మరుగజెప్పి అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి. ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి. తానే తానే ఇందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులకు అభ్యాసయోగి. ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులకు అభ్యాసయోగి. తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. కాబట్టి అనిమిష గతులకు, అనిమిషకి బదులుగా నేను మానవ గతులకు అని నేను దాన్ని పొదివి చేసుకొని ఈ సంకీర్తన పాడడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సార్కి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.